హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది ధర్మస్థలంలోని వస్తు ప్రదర్శన అండి. మళ్ళీ మట్టి పాత్రలైతే వాడుకలోకి వచ్చేసినియి. చూడండి అన్నం పెట్టుకునే ప్లేట్‌లనమాట మట్టితోటి. మట్టితో వీళ్ళు లైవ్‌లో మనకి చేసి చూపిస్తున్నారు పాత్రలో. ఇంకా పెరుగు తోడేసుకుంటాకి చిన్న చిన్నయి మూకుడు, అన్నాలు తినే మూకుడ్లు, దాకలు చిన్న చిన్నయి చాలా బాగున్నాయి వస్తువులు అన్నీ ఉన్నాయి. మనము ధర్మస్థలం ఎళ్ళాలంటే చార్ముడి ఘాట్ అనేసి ఒక పెద్ద అడవండి. ఆ అడవి దాటి ఎళ్ళాలి. ఆ అడవిలో దొరికే ఔషధ మొక్కల ఏర్లంటండి ఇవి. బుట్ట చూడండి అసల ఎంత బావుందో కదా! పువ్వులు తీసుకెళ్తాకి దేవుడికి. ఈళ్ళు మనకి లైవ్‌లో తయారు చేసి చూపిస్తున్నారు చూడండి. ఈ ఏరులు, ఊడలు తెచ్చి నానబెడతారంటండి. నానబెట్టి ఇలాగా చేస్తున్నారు ఈళ్ళు బుట్టలో. చిన్న సైజు, పెద్ద సైజు అన్ని సైజులు బుట్టలు తయారు చేస్తున్నారు. దీంట్లో దారం గానీ, తాళ్ళు గానీ వాడతల్లేదు. మొత్తం అంతా ఏరులు, ఊడలే చాలా బావున్నాయి. ఔషధ గుణాలు కలిగిన ఏరులంటండి వాళ్ళు చెప్తున్నారు. చాలా చేస్తున్నారు. కర్ణాటకలో రొట్టెలు ఎక్కువగా చేస్తారు కదండీ! ఆ రొట్టెలు ఈ బుట్టలో ఏసేసి పైన క్లాత్ కప్పి వాడుకుంటారు. గాలి ఆడతది కదా! రొట్టెలు అసలు పాడవ్వు. ఇవి వక్క చెట్టులో పొత్తులండి. ఆ పొత్తులతో ఇలా డిప్పల్లా తయారు చేసి ఇవి కూడా అమ్మేస్తున్నారు. చాలా బావున్నాయి. ఇంకా ఇవొచ్చేసి చెక్క సామాన్లు, మజ్జిగ కవ్వాలు, కత్తిపీటలు చానా ఉన్నాయి. గరిటెలు అవి చెక్క సామాను. తర్వాత ఇనుప సామాన్లండి చూడండి. కత్తులు, కొడవళ్ళు అసలా సినిమాల్లో షూటింగ్‌లో వాడతారు కత్తులు. ఆ టైపుల్లో డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ ఇయి ఒరిజినల్ అండి. చూడండి లైవ్‌లో చేసి చూపిస్తున్నారు మనకి. లైవ్‌లోనే చేసి అమ్మేస్తున్నారు కూడా. వీళ్ళు ఇక్కడే కొలిమి పెట్టేసి చూడండి ఎలా తయారు చేస్తున్నారో కొలుము. బొగ్గులేసేసి కొలిమి పెడుతున్నారు. పెట్టేసి తయారు చేసేస్తున్నారు. చూడండి అసలా కత్తి పీటలని, కొడవళ్ళు, కత్తులు అన్నీ మొత్తం ఇనుప వస్తువులు అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలా. ఆటిని ముట్టుకోవాలంటేనే భయమేస్తుంది. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అయ్యి. బరువుగా కూడా ఉన్నాయి. రేటు చానా చెప్తున్నారండి. 1000 పైన చెప్తున్నారు. అదేమంటే ఒరిజినల్ అమ్మాయి మీ సైడ్ ఉండవు చూడండి అసల. చాలా బాగున్నాయని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆ! ఉత్తర కర్ణాటక అంటే వరిసేలు అయ్యి ఉంటాయి కదా! ఎక్కువగా వాడరు ఈటిల్ని. దక్షిణ కర్ణాటక అంటే ఒక్క చెట్లు అవి అన్నీ తోటలు కదా! అందుకని ఈ టైపు వాడతారంట. చూడండి మనకి లైవ్‌లోనే చేసి ఎలా చూపిస్తున్నారో కదా! చాలా అనిపించింది నాకైతే. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్